ఈ స్టోరీ మా ఫ్రెండు తన రియల్ లైఫ్లో ఫేస్ చేసిన ఒక దెయ్యం కథ. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకోకుండా మన స్టోరీని స్టార్ట్ చేసేద్దాం. మా ఫ్రెండ్ పేరు అశోక్. తను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో జూనియర్ ఇంజనీర్గా వర్క్ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు తను పనిచేసే కంపెనీలో స్లాబ్ వర్క్ ఉండటంతో నైట్ చాలా లేట్ అయిపోయింది. టైం 12 గంటలు కావస్తుంది. అశోక్ వెంటనే తన బైక్ని స్టార్ట్ చేసుకొని తన ఇంటికి వెళ్తూ ఉన్నాడు. తను వెళ్లే మార్గం మొత్తం చీకటిగా ఉంది. అశోక్ చాలా ధైర్యవంతుడు. రోడ్డు ప్రక్కన ఏదో ఒక ఆకారంలా కూర్చొని ఏడుస్తూ ఉంది. అశోక్ చూశాడు. అది ఒక దెయ్యమని గమనించి చూసి చూడనట్టుగా బైక్ మీద వెళ్తూ ఉన్నాడు. స్పీడ్గా వెళ్దాము అంటే ఆ రోడ్డు అసలు బాగోలేదు. సడన్గా బైక్ ఎదురుగా ఆ దెయ్యం వచ్చి నుంచుంది. వెంటనే అశోక్ ఏం చేయాలో తెలియక బైక్ని పక్కకి పోనిచ్చాడు. బైకు బ్యాలెన్స్ మిస్ అయ్యి కింద పడిపోయింది. తను మోకాలికి కూడా గాయమయ్యింది. తన చేతులకి కూడా గాయమయ్యింది. తన మోకాల నుంచి రక్తం కారటం స్టార్ట్ అయ్యింది. వెంటనే ఆ దెయ్యం అశోక్ దగ్గరకు రావటం గమనించాడు. వెంటనే అశోక్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు. అసలు ఆ దెయ్యం ఏం చేస్తుందని దూరం నుంచి చూస్తున్నాడు. ఆ దెయ్యం తన మోకాలికి గాయం తగిలి రక్తం కారింది కదా, ఆ రక్తాన్ని ఆ దెయ్యం తన నాలుకతో నాకటం చూశాడు అశోక్. వెంటనే భయంతో అశోక్ తన బైక్ దగ్గరకు వెళ్లి పడిపోయి ఉన్న తన బైక్ ను లేపుకొని తన ఇంటి వైపు వెళ్తూ ఉన్నాడు. కానీ ఆ దెయ్యం అశోక్ వెంటే రావటం గమనించాడు. వెంటనే అశోక్ భయంతోనే బైక్ ని అలా పక్కకు ఆపాడు. వెంటనే ఆ దెయ్యం కూడా రావటం ఆగింది. వెంటనే నీకు ఏం కావాలి అని ఆ దెయ్యాన్ని అశోక్ ప్రశ్నించాడు. వెంటనే ఆ దెయ్యం నాకు రక్తం కావాలి మరియు ఆహారం కూడా కావాలి అని కోరింది. వెంటనే అశోక్ భయంతోనే రేపొద్దున నేను ఇదే టయానికి నీకు రక్తాన్ని అదేవిధంగా ఆహారాన్ని కూడా తెచ్చి పెడతాను అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఆ దెయ్యం నువ్వు కానీ రేపు నాకు ఆహారం నాకు రక్తాన్ని తేకపోతే నేను మీ ఇంటికి వచ్చి నిన్ను చంపి నీ రక్తాన్ని తాగుతా అని చెప్పింది. వెంటనే అశోక్ సరే అని చెప్పి భయంతోనే తన బైక్ స్టార్ట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ రోజు అదే టైంకి అశోక్ ఒక నాటుకోడిని అదేవిధంగా ఒక బాటిల్ రక్తాన్ని కాయలు పళ్ళు తెచ్చి తను పడిన ప్లేస్లో పెట్టి అశోక్ ఇంటికి వెళ్ళిపోయాడు. అశోక్ ఇంటికి వెళ్ళిపోవటం గమనించిన ఆ దెయ్యం అక్కడికి వచ్చి తను పెట్టిన రక్తాన్ని అదేవిధంగా నాటుకోడిని అదేవిధంగా కాయలు పళ్ళను కూడా తిని ఆనందంతో వెళ్ళిపోయింది. నెక్స్ట్ రోజు అశోక్ డ్యూటీకి వెళ్తుండగా తను పెట్టిన ఆహారం ఉందో లేదో అని అటువైపుగా చూశాడు. తను పెట్టిన ఆహారం లేకపోవటం గమనించి ఆ దెయ్యం వచ్చి తిని వెళ్ళిందని అర్థం చేసుకొని తను యథావిధిగా తన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ స్టోరీస్ కోసం ఇంక ఈ వీడియోని లైక్ చేసి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.